హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్లో అయితే ఒక్కటి కూడా వెజ్ కర్రీ పెట్టట్లేనని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొంచెం రిలేటివ్స్ అంటున్నారు, ఎప్పుడు నాన్ వెజేనా అని. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ. సో తోటకూర పప్పు, ఎప్పుడు తోటకూర ఫ్రై లాగా చేసుకొని తింటాం కదా, సో ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే కందిపప్పు 2 times వాష్ చేసుకొని కొంచెం నానినాక తోటకూర, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ లాగా పెట్టుకున్న తర్వాత అది మంచిగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నా నేనైతే. ఆ తర్వాత పోపు పెట్టుకోవడమే. పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని మంచిగా పోపు పెట్టుకున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైమే చేయడము, చాలా నచ్చింది, అందుకే మళ్ళీ చేసిన. దీనిలోకి అయితే చపాతీ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.